ప్రధాని మోదీ 15 ఆగస్టు వేడుకల ప్రసంగంలో దిమాగి నక్సల్స్ అంటూ చేసిన వ్యాఖ్యలపై అధికార విపక్షాల మాటల యుద్ధం మొదలైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధాని మోదీ అడవుల్లో తుపాకులు పట్టిన మావోయిస్టులను విజయవంతంగా ఏరివేసినట్లు చెప్పారు. కానీ సమాజంలో ఇంకా దిమాగి నక్సల్స్ ఉన్నారని, దేశం అభివృద్ధి పదంలో సాగాలంటే వారిని ఏకాకులను చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ పి చిదంబరం తాను దిమాగి నక్సల్స్ అయినందుకు గర్విస్తున్నానంటూ కౌంటర్ ఇచ్చారు. చిదంబరం సహా కాంగ్రెస్ నేతల విమర్శల నేపథ్యంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ దిమాగి నక్సల్స్ అనే వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు మద్దతు ఇస్తూ రాజ్యాంగాన్ని తిరస్కరించే వారిని, వేర్పాటువాదులకు అండగా నిలుస్తూ ఆర్టికల్ 370ని సమర్థించే వారిని ఉద్దేశించి అన్నారని చెప్పారు. అలాగే ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి పశ్చిమ బెంగాల్లోని 22 కిలోమీటర్ల చికెన్స్ నెక్ను కత్తిరించాలని పిలుపునిచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఆ పదాన్ని ఉపయోగించారని కిరణ్ రిజిజు చెప్పారు.